వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు అయితే ఎక్కడైతే ఉంటో వాళ్ళకి సంబంధించినంత వరకు కొన్ని సీరియస్ డైరెక్షన్స్, కొంత వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ కావచ్చు, కర్ణాటక, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర పార్టీలతో కలిసి ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందో అక్కడ వాటికి సంబంధించి అక్కడ ముఖ్యమంత్రులకు కానీ సీనియర్ నాయకులకు సంబంధించి 2-3 కీలక అంశాలపై ఆయన వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. పాయింట్ 1, ముఖ్యంగా యువతకు విద్యార్థులకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ చాలా కీలకమైన రాష్ట్రాలు కావడం చేత ఇక్కడ విద్యార్థులకు సంబంధించి కానీ యువతకు సంబంధించినంత వరకు ఏదైనా అంశం తెరపైకి వస్తే దాన్ని వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తే అక్కడ పోలీసులతో వాళ్ళని అడ్డుకోవడం కన్నా ముందుగానే ఆ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అంటే ఎవరైతే ఆ ఉద్యమాలను చేయాలని, ఆందోళన చేయాలని సిద్ధమవుతున్నారో ముందుగానే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అది ముఖ్యమంత్రి స్థాయిలో అయితే ముఖ్యమంత్రి స్థాయిలో చేయండి, మంత్రుల బృందంతో చేయండి, లేకపోతే నాయకులతోనన్నా మాట్లాడించేయండి. కానీ వాళ్ళపైన లాఠీ చార్జీలు చేయడం కానీ లేకపోతే ఇంకో రకమైన పరిస్థితి కనిపిస్తే అది నెగిటివ్గా వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో యువత అనేది చాలా కీలక పాత్ర పోషించబోతుంది. జెన్జీ అనేది చాలా కీలకం కాబోతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పూర్తిగా వాళ్ళ పట్ల కొంత వాళ్ళ ఓట్లను పూర్తిగా సాధించాలనే అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసం ఈ రకమైన ఆలోచనలో ఆయన ఉన్నారు. ఎక్కడైనా పేపర్ లీకేజ్కి సంబంధించి కానీ ఉద్యోగ నియామకాలకు సంబంధించినంత వరకు ఫిర్యాదులు వస్తే వెంటనే వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయండి. దాన్ని అనవసరంగా రాజకీయంగా వివాదం చేసే ప్రయత్నం చేయకండి. విద్యార్థుల నుంచి నెగిటివ్ వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు. అది ఈ మధ్య జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు జార్ఖండ్లో అక్కడ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యం ఉంది కనుక అక్కడ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా పేపర్ లీకేజ్కి సంబంధించి ఇతర వాటికి సంబంధించి కొంత కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్కొంది. జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించినంత వరకు అక్కడ ప్రధాన పార్టీ అది. ఆ పార్టీతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యంగా ఉంది. అక్కడ ప్రభుత్వం అనుసరించిన తీరు వల్ల కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ మంత్రులు కూడా ఉన్నారు. కానీ దీనికి సంబంధించి రాహుల్ గాంధీని కూడా బీజేపీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఎక్కడ జార్ఖండ్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి, పేపర్ లీకేజ్కి సంబంధించి దానిపైన మాట్లాడట్లేదు. కానీ జంతర్ మంతర్కి సంబంధించి ఇతర వాటికి సంబంధించి మాత్రమే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఇటీవల జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశానికి సంబంధించి దాంట్లో ఈ విషయాలపై రాహుల్ గాంధీ క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవ్వరు కూడా యూత్కు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి ఏ రకమైన ఫిర్యాదులు ఉందినా, ఏ రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులున్నా వాటికి సంబంధించి వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. దానికి సంబంధించినంత వరకు అవసరమైతే ఒక టీంని ఏర్పాటు చేసుకోండి. విద్యార్థులతో రెగ్యులర్గా ఇంటరాక్షన్ అయ్యే ప్రయత్నం చేయండి. యూనివర్సిటీస్లకు వెళ్ళండి, యూనివర్సిటీలో ఉన్న సమస్యలు తెలుసుకోండి. అదేవిధంగా పేపర్ విధానానికి సంబంధించినంత వరకు ఎలాంటి విధానాలు అవలంబించాలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడైతే ఉంటాయో వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మీరు అనుసరిస్తున్న విధానము ముఖ్యంగా యూత్కు సంబంధించి ఎగ్జామ్స్కి సంబంధించినంత వరకు ఒక నివేదిక రూపొందించాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. ఒక నెల రోజుల్లోగా మీ నివేదికను నాకు సమర్పించండి, నేను చూస్తాను ఏ రకంగా మన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఏ రకమైన విధానాన్ని అవలంబిస్తున్నారు, వీటికి సంబంధించి ఎక్కడ మార్పులు చేర్పులు చేయాలన్న వాటికి సంబంధించి కూడా ఆయన కొంత డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా సీరియస్గా ఉంటుంది. ముఖ్యంగా యూత్కు సంబంధించినంత వరకు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి లేదు. అలాగుంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. యంగ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా యూనివర్సిటీస్కి వెళ్ళాలి, అక్కడ అంతా వాళ్ళతో కలిసి పనిచేయాలి. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. కానీ ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్పేసి రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది.